నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. మాధవి ఉలిక్కిపడటం గమనించిన కుమార్ మళ్లీ గొంతు తగ్గించి, ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఇక్కడే మాట్లాడు అన్నాడు. అమ్మ ఆపరేషన్ గురించి మాట్లాడాలి. నువ్వు అసలు అమ్మ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అన్నది మాధవి. నేను బాగానే పట్టించుకున్నాను. నువ్వే పట్టించుకోవట్లేదు అన్నాడు కుమార్. అంటే ఇప్పుడు అమ్మమీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోమంటావా? ఇదేగా నీ ప్లాన్ అన్నది కోపంగా. మాధవి గబగబా పక్కనే ఉన్న బీరువా తెరిచి అందులో పెట్టిన డబ్బులు తీసి కిటికీలో పెట్టి, ఇదిగో 1,00,000 రూపాయలు అన్నాడు కుమార్. ఎందుకు? అమ్మ ఆపరేషన్కి 50,000గా అడిగింది మాధవి. పై ఖర్చులు కూడా ఉంటాయని 1,00,000 ఏర్పాటు చేశాను. ఎప్పుడో డబ్బులు రెడీ అయిపోయాయి. ఎప్పుడు నా మాట వినే అత్తమ్మకి ఈసారి నువ్వు పూనావు. అందుకే అత్తమ్మ నా మాట వినట్లేదు. నేనేం చేయను చెప్పు అన్నాడు కుమార్. కోపంగా చూసింది మాధవి. ఏంటి అలా చూస్తున్నావ్? సరే, నాకు అత్తమ్మ, మరి నీకు అమ్మ కదా. మీ అమ్మని ఒప్పించి ఆపరేషన్ చేయించుకో అన్నాడు కుమార్. అమ్మ ఆపరేషన్కి ఒప్పుకోదు అనేగా నీ ధీమా? కోపంగా మాధవి అంటుంటే, అబ్బా అంటూ తలమీద కొట్టుకున్నాడు కుమార్. చూడు, నేను డబ్బులు ఇచ్చాను. నీ ఇష్టం, మీ అమ్మ ఇష్టం. ఇంకా పోయి పడుకోపో అన్నాడు కుమార్ విసుగా. డబ్బులు కావాలని అడగలేదు. పోయి లోపల పెట్టు. డబ్బులే అయితే చందన నాన్నగారు కూడా ఇస్తానన్నారు. అమ్మ ఒప్పుకోవాలి. అది దాని గురించి మాట్లాడుతున్నాను. నీకు తెలుసా అమ్మ ఇవాళ వాంతులు చేసుకుంది అంది మాధవి దిగులుగా. మాలతి చెప్పిందిలే అన్నాడు కుమార్. నేను అడిగితే నీకు చెప్పలేదు అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడు చెప్పింది? అడిగింది మాధవి అనుమానంగా. మధ్యాహ్నం చూడలేదు నేను. సాయంకాలం నా ఫోన్లో తన మిస్సేడ్ కాలుంటే చూసి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పుడు చెప్పింది. వెంటనే డాక్టర్తో మాట్లాడాను. రేపు వస్తే జాయిన్ చేసుకుని ఆపరేషన్ చేసేస్తాము అన్నారు చెప్పాడు కుమార్. అమ్మ వస్తుందా రేపు? అనుమానంగా అడిగింది మాధవి. ఎలాగోలా బతిమిలాడి బలవంతంగా లాక్కెళ్దాం జవాబు ఇచ్చాడు. మరి అని మాధవి ఇంకా చెప్పబోతుంటే కుమార్ మధ్యలోనే ఆపి, ఇంకా వెళ్ళి పడుకో. రేపు మాట్లాడదాం అన్నాడు కుమార్. సరే, రేపే మాట్లాడదాం. ముందు వెళ్ళి పాలు తెస్తాను. పాలు అయిన తాగపడుకో అన్నది మాధవి. పాలు వద్దు, గీలు వద్దు. ఇప్పుడు వెళ్ళి పడుకో. నన్ను కూడా పడుకొనివ్వు అని కుమార్ చిరాగ్గా అరిచాడు. పోనిలే, పాపం ఆకలితో ఉంటాడని అడుగుతుంటే వీడికి బాగా ఎక్కింది అంటూ విసవిస నడుస్తూ వంటగదిలోకి వెళ్లి గ్లాసులో పాలు తెచ్చి కిటికీలో పెట్టి, తాగితే తాగులేదా, నిద్రపో, నీ ఇష్టం అని వెళ్ళి చాపమీద పడుకుంది. ఎంతసేపు ప్రయత్నించినా నిద్ర పట్టలేదు మాధవికి. నేను నీ ప్లేస్లో ఉంటే బావతో పెళ్ళి, అమ్మ ఆపరేషన్ రెండూ ఈ పాటికి అయిపోయి ఉండేవి అని చెప్పిన చందన మాటలు. ఆపరేషన్కి భయపడకుండా చాలా ఆనందంగా రావాలి అని చెప్పిన నర్స్ మాటలు. ఇందాక అమ్మ ఎంత తట్టినా నిద్రలేనప్పుడు తన మనసులో కలిగిన భయం, అప్పుడు తనకు కలిగిన ఆలోచనలు, ఇవన్నీ మాధవికి నిద్ర పట్టనివ్వకుండా చేశాయి. అమ్మకేదైనా జరగరానిది జరిగితే జీవితాంతం బాధపడాలి. అమ్మ చెప్పినట్లు తాను ఇక్కడ ఉండలేదు. అక్కాబావ దగ్గరికి వెళ్ళాలి, లేదా చందన సహాయం తీసుకోవాలి. ఈ ఆలోచనలతో సతమతమైంది. మధ్యలో 2-3 సార్లు నిద్రపట్టినా కూడా అమ్మ చనిపోయినట్టు, తాను అమ్మమీద పడి ఏడుస్తున్నట్టు, అందరూ తనని తిడుతున్నట్లు, నీవల్లే ఇది జరిగింది అని అందరూ నిందించినట్లు కలలు వచ్చేసరికి ఉలిక్కిపడి లేచింది. లేచి కూర్చుని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని మళ్లీ హాల్లో కిటికీ దగ్గరికి వెళ్ళి, బావా, బావా అంది. మొదటి పిలుపుకే వెంటనే నిద్రలేచి లైట్ వేస్తూ, ఏమైంది? అత్తమ్మకు ఏమైంది? అంటూ కంగారుగా అడిగాడు కుమార్. అంత నటించవద్దులే. అమ్మకు ఏమీ కాలేదు. నేను అమ్మకోసం పెళ్లికి ఒప్పుకుంటాను కాని నాది ఓ షరతు అంది మాధవి. ఆ మాట వినంగానే కుమార్ తల ఎత్తి అదోలా మాధవి వంక చూశాడు. దిగులుగా ఉన్న మాధవి ముఖం చూడగానే జాలిగా అనిపించింది. వద్దులే. అత్తమ్మతో నేను మాట్లాడతాను, ఒప్పుకోకపోతే చూపించడానికి అన్నట్లు హాస్పిటల్కి తీసుకెళ్లి బలవంతంగా ఆపరేషన్ చేపిద్దాం అన్నాడు కుమార్. అలా అయితే ఎప్పుడో చేయించాల్సింది. ఇప్పటివరకు ఎందుకు ఆగావ్? ప్రశ్నించింది మాధవి.
అత్తమ్మ మారుతుందని ఇప్పుడు వరకు చూశాను, ఇక అత్తమ్మ నిర్ణయం మారదు అని నాకు అర్థమైంది, అందుకే రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు కుమార్. అబ్బో నిజమా అన్నది వ్యంగ్యంగా మాధవి. ఇంకా ఉంది. మీ అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.